సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జ్, శ్రీ వాసవి సేవా సమితి జాతీయ లీగల్ అడ్వైజర్ నేరెళ్ల మాలియాద్రి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో శ్రీ వాసవి సేవా సమితి నూతన జిల్లా కార్యాలయాన్ని శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట టౌన్ సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జ్, శ్రీ వాసవి సేవా సమితి జాతీయ లీగల్ అడ్వైజర్ నేరెళ్ల మాలియాద్రి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో శ్రీ వాసవి సేవా సమితి నూతన జిల్లా కార్యాలయాన్ని శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో చూపిస్తున్న కులస్తులు ఆర్యవైశ్యులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఆర్యవైశ్యులకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆర్యవైశ్యుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. నిరుపేదల కష్టాలు బాధలు చూసి చలించే మనసున్న ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందు వరుసలో ఉంటారన్నారు. శత్రువులంటూ లేకుండా జీవనం సాగించే ఆర్యవైశ్యులు ఎందరికో ఆదర్శమన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ తమ మతం కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనకాడబోరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు దేవాలయాలకు తీసుకువెళ్లాలని, దీని ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయం భవిష్యత్తు తరాలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటుతూ వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కరోనా సమయంలో శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణపట్నం సంబంధించిన మందును 30,000కు పైగా కుటుంబాలకు అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటూ ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మేలా మహదేవ్, కె శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ఫారూక్, గౌరవ చైర్మన్ ఈగా దయాకర్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, గౌరవ సలహాదారులు గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు బచ్చు శ్రీనివాస్, సోమ సుమన్, తప్సి అనిల్ కుమార్, కోట శివ, కర్ణాటి కృష్ణ, బొల్లం సురేష్, సభ్యులు కొండ అనిల్ కుమార్, శ్రీరంగం రాము, సోమ ధనంజయ్, మనసాని నాగేశ్వరరావు, మిట్టపల్లి రమేష్, బెలిదే శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్, చందా రాజశేఖర్, గుడిపాటి రమేష్, వెంపటి శబరీనాథ్, తల్లాడ రాము, బుక్క రమేష్, బచ్చు నీరజ, తెడ్ల పల్లవి, ఉప్పల కృష్ణ, మహంకాళి సోమయ్య పాల్గొన్నారు. చాలా సంతోషం. మాకు మన కుల దైవం శ్రీ వాసవి మాత పేరుతో ఉన్నటువంటి ఈ సేవా సంస్థలో మరి సూర్యాపేటలో ప్రారంభించుకోవడం అది పురుషోత్తం గారికి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి పూరి సురేష్ రెడ్డి గారు వనపర్తి వారు 2 తెలుగు రాష్ట్రాల్లో మరి శ్రీ వాసవి సేవా సమితిని స్థాపించి 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది మీ అందరికి కూడా తెలుసు. సరే, మన ముఖ్య అతిథులు కూడా మరి వారికి కూడా తెలవాలనే ఉద్దేశంగా నేను చెప్తున్నాను. మరి ఈ అవకాశం పురుషోత్తం గారికి రావడం సూర్యాపేట జిల్లాలోనే మనం మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాలలోనే ఇక్కడనే మనం కార్యాలయం ప్రారంభించుకుంటున్నందుకు మీ అందరి స్పందన ఎలా తెలియాలి? మీ అందరి స్పందన మీకు నచ్చిన విషయం ఏదున్నా చెప్పనక్కర్లే. ఆరోగ్యం మనకి ఆనందం. మీకు నచ్చిన విషయం ఏదున్నా ఎక్కువసేపు నేను మాట్లాడడం ముఖ్య అర్జెంట్ ఉంది, ఎక్కువసేపు మాట్లాడడం కూడా రాదు. కానీ కొన్ని విషయాలు మనకు మీకు తెలిసినే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మరి వాసవి సేవా మందిని సభ్యులుగా తెప్పించారు. మీరందరూ కూడా మరి పూరి యూనివర్సిటీ గారి స్థాపించిన సేవా సమితి నుంచి పురుషోత్తం గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, వారే నియమించడం, కార్యవర్గాన్ని ఎంచుకోవడం, మరి మీ పెద్దలు
సలహా సూచనలు ఇవ్వండి, మా వెన్నుదని ఉండండి అని చైర్మన్ గా నాకు చాలా బాధ్యతలు ఉంది అన్న కూడా పురుషోత్తం గారు మీరు ఉండాలి అన్నారు. పురుషోత్తం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈ సేవా సమితిని స్థాపించుకున్నాం. అన్న స్థాపించిండు, ఇక్కడ మనం కార్యాలయం స్థాపించుకున్నాం. బాగా పంచుకుంటున్నాం. అమ్మ 4 యుగాలలో మనకు జన్మించింది. రేణుకమ్మగా, జానకమ్మగా, ద్రౌపదిగా, వాసవిమాతగా. ఈ 4 యుగాలలో అమ్మ అవతరించినప్పుడు, ఆ అమ్మ చెట్టు కింద మనం ఉన్నప్పుడు, ఇందులో 150 మంది సభ్యులుగా చేసినందుకు దయచేసి అందరూ ఎవరికి చేసినా చేద్దాం, వద్దనట్లే అన్ని కార్యక్రమాలు చేద్దాం. కానీ పేద ఆరోగ్యశ్రులకు ఒక స్కీమ్ పెట్టాము. నెలకు 1000 రూపాయలు మందులకు ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా అర్హత ఉంటే, అర్హత శబరినాథ్ గారు ఒకరిని పంపిస్తారు, వారు అర్హత ఉంటే పంపించాలి. ఆ 1000 రూపాయలు కూడా నగతీయం, మెడికల్ ఇప్పిస్తాం. అది మంచి మందులు 50% 20% డిస్కౌంట్ తోటి, వాళ్ళు పోతే ఎంత డిస్కౌంట్ వస్తుందో అట్లా డిస్కౌంట్ తోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టని సూచించిన పురుషోత్తం గారు స్టార్ట్ చేసిరు. కొంతమంది ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి నెల 150 మంది ఉన్నాం మనం. ప్రతి నెల ఒక 1000 రూపాయలు, నెల కాదు సంవత్సరానికి 1000 సాగించండి చెప్తాయి. అలా సాగించే వాళ్ళు ఎవరంటే వైశ్యులు. నేను కుల ప్రాజెక్టు మీద మాట్లాడిన కానీ వైశ్యుల్లో వాసవి మాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో, కటాక్షంతో ఏ ఒక్కరు కూడా మంచి చేయాలని గొప్ప తలంతో జీవనాన్ని సాగిస్తారు. మేము ఉండేది 3 నిమిషాలే, 2 నిమిషాలు కూడా మాట్లాడము. దయచేసి వింటే ఆనందిస్తాం. నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా పాలకొల్లులో మరియు తణుకులో నేను న్యాయమూర్తిగా పనిచేసే రోజుల్లో పెనుగొండ అమ్మవారి యొక్క కోర్టు కేసు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. తీర్పిచ్చాము. నిన్న అక్కడ నిన్ననే అనుకుంటాను మొన్నటి రామారావు గారు ఫోన్ చేశారు. అమ్మవారి యొక్క కృపతో శ్రీ వాసవి మాత పేరుతోటి ఇంత గొప్ప సంస్థని ఏర్పాటు చేసిన మా మిత్రుడు పూరి సురేష్ గారు ఎన్నో పదవులు నేను నా జీవితంలో అలంకరించాను. కానీ ఆయన కోరిన మీదట దీనికి జాతీయ స్థాయి సలహాదారుగా నన్ను పెట్టుకున్నారు. ఆయన ఏది కోరితే అది చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నందువల్ల ఆయన కోరిన వెంటనే, మరి ఉదయం వేయడం చాలా కష్టమైన పని మాట్లాడటం. రాత్రి 12-1 గంటల దాకా పనిచేస్తూనే ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేచి ఈ సమయానికి ఇక్కడికి చేరుకోవడం అనేది ఆ భగవంతుడి కృపతో జరిగిన విషయము. తదుపరి వారి మీద ఉన్న ప్రేమను రాగలనే రాబోతుంది. గొప్ప విషయం ఏంటంటే, మరి వైశ్య జాతిలో రాజకీయంగా అదుపులు అలంకరించడం అంటే అంత చిన్న విషయం కాదు. అటువంటిది ఒక స్త్రీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా గెలవడం, అంతేకాకుండా మీరు పిలవంగానే ఇలా రావడం వాళ్ళ కుటుంబం యొక్క గొప్పతనం. అంత మంచి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మీతో ఇక్కడ మీకు నాయకత్వం వహించి ఉండటం అంటే అది అమ్మవారి అనుగ్రహము, మహాత్మా గాంధీ గారి అనుగ్రహము, మన కుల పెద్దల యొక్క అనుగ్రహం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమె నాయకత్వంలో మీరందరూ ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుతారని ఆశిస్తున్నాను. మహిళా సమావేశానికి మీరు పిలిస్తే నేను వచ్చినప్పటికీ ఎన్నికల